మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఐఐఎస్సి బెంగళూరుని అంటే ఇండియాలోనే ఫేమస్, వరల్డ్ వైడ్గా కూడా చాలా మంచి బ్రాండ్ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఆ యూనివర్సిటీకి ఉన్న చరిత్ర అటువంటిది. అందులో బీటెక్ చేయడానికి కౌన్సిలింగ్ ద్వారా సీట్లను ఫిల్ చేస్తారు. సపరేట్ కౌన్సిలింగ్ ద్వారా చేసేది ఎవ్రీ ఇయర్. ఐఐటి అడ్వాన్స్డ్ స్కోరే తీసుకునేది, బట్ సపరేట్ కౌన్సిలింగ్ ద్వారా చేసేది. కానీ ఈసారి ఏం చేస్తున్నారంటే జోసా ద్వారా బీటెక్ సీట్స్ని ఫిల్ చేస్తున్నారు. అంటే మనం జోసాల ఐఐఎస్సి బెంగళూరుని ఆప్షన్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి ఎస్పెషల్గా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ తెలియక అసలు దీన్ని మిస్ చేసుకునే వాళ్ళు. సో మనకు క్లియర్గా ఐఐటి రూర్కీ వాళ్ళు ఈసారి ఎగ్జామ్ని కండక్ట్ చేసేది, ఐఐటి ఎగ్జామ్ కండక్ట్ చేసేది రూర్కీ వాళ్ళు. వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చారు ఇక్కడ ఇంక్లూజన్ ఆఫ్ ఐఐఎస్సి బెంగళూరు ఇన్ జోసా 2026. ఇది చాలా గ్రేట్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎవ్రీ ఇయర్ ఫిల్ చేస్తారు, కానీ సపరేట్ కౌన్సిలింగ్ ద్వారా. మెనీ స్టూడెంట్స్కి అవేర్నెస్ లేక తెలియక అసలు దాని గురించి ఆలోచించే వాళ్ళు కాదు. ఐఐటి బాంబే వచ్చింది, ఐఐటి చెన్నై వచ్చింది, ఖరగ్పూర్ వచ్చింది, కాన్పూర్ వచ్చిందని ఇలా జాయిన్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు కౌన్సిలింగ్లోనే పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్. జోసా కౌన్సిలింగ్లోనే అడ్మిషన్స్ టు ది బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ ఐఐఎస్సి బెంగళూరు ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27 షెల్ బి మేడ్ త్రూ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా 2026 యూజింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ర్యాంక్స్. అడ్వాన్స్డ్ రిజల్ట్ని బట్టి, జేఈ మెయిన్స్ కదా, అడ్వాన్స్డ్ రిజల్ట్ని బట్టి మీకు బీటెక్ సీట్లను ఇస్తారనమాట. అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎందుకంత ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జోసా కౌన్సిలింగ్లోకి ఐఐఎస్సి బెంగళూరు వచ్చింది. నా సజెషన్ అయితే, నాకు ఆ యూనివర్సిటీ గురించి వెరీ క్లియర్గా తెలుసు, ఆ యూనివర్సిటీ చరిత్ర తెలుసు, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ దగ్గర నేను చదువుకున్నా కాబట్టి చెప్తున్నా. ఆ యూనివర్సిటీలో పిహెచ్డి పోస్ట్ డాక్ చేసిన ప్రొఫెసర్స్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సెట్ అయ్యి అక్కడ నేను కంప్లీట్ చేశాను. సో ఆ యూనివర్సిటీ గురించి వెరీ క్లియర్గా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. బ్రాండ్ యూనివర్సిటీ అది జోసా. యాక్చువల్గా జోసాలో ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTలు కౌన్సిలింగ్కి కండక్ట్ చేస్తారని మనకు తెలుసు. నియర్లీ 127 కాలేజెస్ ఉంటాయి మొత్తం కలిపితే. ఇవి కదా, ఈసారి ఏం చేస్తున్నారంటే ఐఐఎస్సి బెంగళూరుని కూడా ఇక్కడనే యాడ్ చేస్తున్నారనమాట. ఇక్కడనే యాడ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఏమంటాడు, మంచి ర్యాంక్ వచ్చింది, 250 పైన మార్కులు వచ్చినాయి. ఆ స్టూడెంట్ ఎలా పెట్టుకోవచ్చు అంటే, నాకు వస్తే ఐఐటి బాంబే రావాలి, లేకపోతే నాకు ఐఐఎస్సి బెంగళూరు కావాలని ఆప్షన్స్ పెడతారు. లేదా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐఎస్సి బెంగళూరు కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఐఐటి బాంబే కావాలని పెడతారు. అలా పెట్టుకునే ఆప్షన్ ఇప్పుడు ఇస్తున్నారనమాట. ఇంతకుముందుకు అలా లేకుండే. ఇంతకుముందు ఐఐఎస్సి బెంగళూరులో సీట్ కావాలంటే సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుండే. సో స్టూడెంట్స్ ఏం చేసేది, ఐఐటి సీట్ వచ్చింది అనుకోండి, ఇక అక్కడితో సాచురేట్ అయిపోయి అడ్జస్ట్ ఇంకా హ్యాపీగా జాయిన్ అయిపోయేది. ఐఐఎస్సి బెంగళూరు గురించి తెలిసేది కాదు. ఈసారి తెలుస్తుంది అనమాట. జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ బేస్డ్గా బీటెక్ సీట్స్ ఇస్తారనమాట ఐఐఎస్సి బెంగళూరులో. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇండియా టాప్ యూనివర్సిటీది మనకు అందరికీ తెలుసు. ఇంకొకటి, ఈ యూనివర్సిటీ నుంచి నోబెల్ ప్రైజ్ సైంటిస్టులు ఇక్కడ చదువుకున్నారు. మన ఇండియన్ సైంటిస్టులు, ప్రొఫెసర్లు, ఓకే, ఇక్కడ చదువుకున్నారు. గ్రేట్ సైంటిస్టులు, మన ఇండియా చరిత్రలో ఒక గ్రేట్ సైంటిస్టులు అందరూ ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళే అనమాట. ఎగ్జాంపుల్ సర్ సివి రామన్, వీళ్ళందరూ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. నెక్స్ట్, వరల్డ్ వైడ్గా యూ విల్ గెట్ బ్రాండ్. ఇక్కడే కాదు, నువ్వు బయట వేరే కంట్రీస్కి వెళ్ళినా ఇండియాలో ఏ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసావు అంటే ఐఐఎస్సి బెంగళూరు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐఐఎస్సి బెంగళూరు గురించి తెలుసుకుంటుంది. వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, జస్ట్ దాని గురించి ఎంక్వైరీ చేసిన టాప్ మోస్ట్ యూనివర్సిటీ అని తెలుస్తుంది అనమాట. సో మీకు ఈజీ అవుతుంది వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనుకున్నా. నెక్స్ట్, టిల్ నౌ బీటెక్ సీట్స్ ఎన్ని ఉంటాయంటే, బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్స్ ఓన్లీ 52 సీట్లే ఉన్నాయి ఇందులో. అంతేగాని వందల వేలు సీట్లు అంటే ఒక బ్యాచ్ ఫామ్ అవుతుంది. కానీ ఈసారి పెంచుతారు ఇక నెక్స్ట్, ఎందుకంటే జోసా ద్వారా వస్తున్నాయి కాబట్టి. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చాలా డిమాండ్ కోర్సు, ఓకే. అందులో 52 సీట్స్ ఉన్నాయి. అందులో 8 ఏమో గర్ల్స్ కొరకు, 4 ఏమో ఫారినర్స్ కొరకు కూడా ఉంటాయి. అందుకే వరల్డ్ వైడ్గా తెలుసు యూనివర్సిటీ అందరికీ. మిగిలినవి మామూలుగా ర్యాంక్ బేస్డ్గానే, అంత ఫైనల్ మెరిట్ బేస్డ్గానే ఈ 4 ఫారినర్స్ ఉన్నాయన్నమాట సీట్స్. నెక్స్ట్, బీటెక్ కోర్సెస్ ఇంక్రీజ్ చేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్, ర్యాంకింగ్ వైజ్ నెంబర్ 1, ఓకే. ఇండియా నేషనల్ ర్యాంకింగ్ కూడా 2017-18లో నెంబర్ 1 వచ్చింది. 2025లో సెకండ్ పొజిషన్ వచ్చింది. తర్వాత 2025లో థర్డ్ వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అదేంటి బ్రాండ్ ఉందంటున్నారు, థర్డ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఏంటి, ఫస్టే ఉండాలి కదా అని.
యాక్చువల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉంటే కూడా ఒక నెగిటివ్ అనమాట. అందుకని ఇప్పుడు దీని ర్యాంకింగ్ పెంచుకోవాలనుకున్న బ్యాచెస్ పెంచుతారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఇది సైన్స్కి బాగా ఫేమస్ అనమాట. పిహెచ్డి రిలేటెడ్, పీజీకి చాలా ఫేమస్ ఇది. ఓకే, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డికి చాలా బ్రాండ్ అనమాట. సో ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను. స్టూడెంట్స్ నెంబర్ ఇంక్రీజెస్, దెన్ ర్యాంకింగ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. ఓకే, అందుకని ఓల్డ్ మెథడ్ ఏంటంటే అడ్వాన్స్డ్ ర్యాంక్ సపరేట్గా కౌన్సిలింగ్ చేసి ఫిల్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేసేదంటే ఇప్పుడు డైరెక్ట్గా జోసో ద్వారా తీసుకుంటారు. దిస్ ఐఏఎస్సి ఎక్సెప్ట్ టాప్ ర్యాంక్. యాక్చువల్గా ఐఏఎస్సి బెంగళూరు టాప్ ర్యాంక్ స్టూడెంట్సే కావాలి అని అనుకుంటుంది, అందుకే జోసాలో పెడుతుంది అనమాట. ఎందుకంటే కొద్దిమంది ఐఐటి టాపర్స్ ఈ తెలియక మిస్ చేసుకుంటుంటారు కదా. ఐఏఎస్ బెంగళూరు ఏం చేస్తుంది, మేము జోసాలో ఇన్వాల్వ్ అవుతామో ఆల్ ఇండియాలో ఐఐటి టాప్ ర్యాంక్ స్టూడెంట్స్కి మేము కనపడాలి, ఐఏఎస్ బెంగళూరు కనపడాలి. అప్పుడు మమ్మల్ని చూస్ చేసుకుంటే మాకు బ్రాండెడ్ స్టూడెంట్స్ కావాలి, టాప్ స్టూడెంట్స్ కావాలన్నది వాళ్ళ టార్గెట్ అనమాట. నెక్స్ట్ తెలుగు స్టేట్స్ నుంచి జనరల్గా ఐఐటి ర్యాంక్లో 100 బిలో నియర్లీ 20-25 స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఐఏఎస్ బెంగళూరులో పక్కా ప్రిఫర్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో ఇదొక ప్లస్ పాయింట్స్. సో ఇది ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్. మార్క్స్ ఎన్ని ఉండాలి అని అంటే ఖచ్చితంగా టాప్ కాంపిటీషన్ మాత్రం హై లెవెల్ ఉంటుంది. 360 మార్కులకు ఉంటే ఐఐటి ఎగ్జామ్ యాక్చువల్గా 150-180 మార్కులు వచ్చిన సీట్లు వస్తాయి, ఐఐటీలో సీట్ వస్తుంది. కానీ ఐఏఎస్ బెంగళూరు రావాలి అంటే ఇక నీకు టాప్ ఐఐటీలో సీట్ వస్తుంది. ఇక్కడ ఐఏఎస్ బెంగళూరు అనమాట. ఐఏఎస్ బెంగళూరు సేమే అనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువనే అనుకోండి. ఓకేనా, ఐఏఎస్ బెంగళూరు. సో టాప్ మార్క్ వస్తేనే మీకు ఓసీ జనరల్కి 210-220 ప్లస్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్కి 200+ మార్క్స్ ఉండాలి అవుట్ ఆఫ్ 360కి 2 పేపర్స్ కలిపి. ఈసారి లాస్ట్ ఇయర్ 360, అంతకంటే ముందు కూడా 360, ఈసారి కూడా 360కే ఉంటుంది. సో ఇలా రావాలన్నమాట మార్క్స్. ఓబీసీ 180+, ఎస్సీ 120+, ఎస్టీ 100-110+, ఇలా మార్క్స్ ఉంటేనే మీకు ఇందులో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. యూ షుడ్ టార్గెట్ టు గెట్ సీట్ ఇన్ ఈ స్కోర్ అనమాట. సో ఐఐటి అడ్వాన్స్డ్ని చాలా స్ట్రాంగ్గా రాయండి. మీకు ఐఏఎస్ బెంగళూరు వస్తే మాత్రం లైఫ్ టైం సెటిల్మెంట్. మీకు ఇండియాలోనే కాదు వేరే ఎక్కడ వెళ్ళినా బ్రాండ్ ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను చెప్పాను 28 జనవరి షిఫ్ట్ డిస్కషన్లో, కానీ మళ్ళీ ఎవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే చెప్తాను. మనకు జనవరి సెషన్స్ ఎన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే 10 షిఫ్ట్స్ అయిపోయాయి, 5 days. అంటే మనకి ఎన్ని 750 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 750లో మ్యాథ్స్ 250, ఫిజిక్స్ 250, కెమిస్ట్రీ 250 ఉన్నాయి కదా. ఈ కాన్సెప్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, తరోగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అడ్వాన్స్డ్లో కూడా ఈ టాపిక్స్ రిపీట్ అవుతాయి, ఎప్సెట్ రిపీట్ అవుతాయి, ఏప్రిల్ జేఈ మెయిన్స్లో కూడా రిపీట్ అవుతాయి. సో మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది ప్రిపేర్ అవ్వండి స్ట్రాంగ్గా. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు మెయిన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్లలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే 3 సబ్జెక్టులు ఉంటాయి కదా, మీరు టైం మేనేజ్మెంట్ లేక ఏవైనా 2 సబ్జెక్టులకే ఫుల్ టైం ఇస్తే ఇంకో సబ్జెక్ట్ లాస్ అవుతారు, అప్పుడు మీకు సీట్ రాదు. అందుకని టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ టాపిక్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములా మెమొరీ బేస్డ్, కొన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్ కూడా మీ దగ్గర మెమొరీలో ఉండాలి. మళ్ళీ రివైజ్ చేయండి. థియరీ స్టేట్మెంట్స్ కూడా పర్ఫెక్ట్ అవ్వండి. అడ్వాన్స్డ్లో కూడా థియరీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎస్పెషల్గా కెమిస్ట్రీలో. సో ఇంపార్టెంట్ ఫర్ ఏప్రిల్ అడ్వాన్స్డ్ ఎప్సెట్ కోసం. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఫోకస్ ఆన్ బోర్డ్ ఎగ్జామ్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే 75% ఉండాలి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద. అప్పుడే మీకు ఐఐటి సీట్ అడ్వాన్స్డ్కి మీరు ఎలిజిబుల్ అనమాట. మీరు అది లేదు అంటే మీరు ఎలిజిబులే కాదు. మీరు ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చినా, 2nd ర్యాంక్ వచ్చినా ఎలిజిబిలిటీ ఉండదు. సో డైలీ ఫార్ములాస్, పీవైక్యూ ప్రాక్టీస్ చేయండి ఏప్రిల్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ వరకు. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇవి. ఐపీ థియరీ బేస్డ్ టాపిక్స్ అన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. స్టేట్మెంట్ క్వశ్చన్ కోసం ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఎవరైనా స్టూడెంట్స్ జనవరి సెషన్ సరిగ్గా రాయకుంటే మీరేం నర్వస్ అవ్వకండి. నెక్స్ట్ ఏప్రిల్ సెషన్ ఉంది, ఎప్సెట్ ఉంది, ఓకేనా. వాటిలలో మీ బెస్ట్ ఇవ్వండి. మీరు హార్డ్ వర్క్ చేశారంటే సక్సెస్ అయినట్లే మై డియర్ స్టూడెంట్స్. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇప్పుడు హార్డ్ వర్క్ చేశారు, ఇక్కడ ఏమన్నా తక్కువ స్కోర్ వచ్చింది, మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తారు, వేరే దగ్గర మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తారు. నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు ఏ కాలేజ్లో బీటెక్ చేసినా మీ దగ్గర స్కిల్ ఉండి హార్డ్ వర్క్ ఉంటే టాప్ పొజిషన్కి రీచ్ అవుతారు. అలా అని చెప్పి మీరు నార్మల్ కాలేజ్ వచ్చినా సరే అడ్జస్ట్ అవ్వకండి. టాప్ కాలేజ్ కోసం ట్రై చేయండి, గట్టిగా ప్రయత్నించండి మై డియర్ స్టూడెంట్స్. జస్ట్ గివ్ యువర్ బెస్ట్. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫౌండేషన్ స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ వైజ్ కానీ కౌన్సిలింగ్ కానీ, ఐఐటి, నీట్, ఎప్సెట్, ఎనీథింగ్ ఏది తీసుకున్నా సరే ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. ఎటువంటి మనీ లేకుండా మీ అందరికీ అర్థమయ్యేలా, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడమే మన ఛానల్ టార్గెట్. ఇది మన ఛానల్,
మన కోసం తెలుగు స్టేట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులు అండ్ పేరెంట్స్ కోసం అని ఈ మన ఛానల్ ఉంది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.